3 డేస్ బ్యాక్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఇంజిన్ ఆయిల్ ఆర్డర్ పెట్టేసిన. ఇక 3 డేస్ తర్వాతకైతే వచ్చేసింది. ఇక రాంగానే అమౌంట్ ఇచ్చి తీసేసుకున్న. 300 పడింది. బయట అయితే 400 దాకా అయితుంది మొత్తం అన్ని ఖర్చులు కలిపి. ఈరోజు అయితే మా షైన్ బర్త్‌డే కేక్ తీయడానికి అయితే అలా గణపురికి వెళ్ళాం. వెళ్ళేసరికి అయితే మా చెల్లి అక్కడ బేకరీ దగ్గరనే ఉన్నది. ఇక కేక్ అయితే తీసేసుకున్న. మా చెల్లి ఒక ఐస్ క్రీమ్ కూడా ఇప్పించేసి 2 చికెన్ పఫ్ఫులు కూడా పార్సల్ కట్టిపించిన అమ్మకు ఒకటి నాకు ఒకటి అని చెప్పి. ఎందుకంటే మా చెల్లి ఆల్రెడీ ఐస్ క్రీమ్ తింటుంది. అలా చికెన్ సెంటర్కి వెళ్ళిన ఫస్ట్ అయితే 1 కిలో చికెన్ అయితే కొట్టించేసిన. దాని తర్వాత ఇంటికి వెళ్ళగానే మా చైన్ అయితే నాకు స్పెషల్ చాక్లెట్ ఇచ్చింది తినేసి. చికెన్ ప్రిపేర్ చేయడానికి అయితే ఆనియన్స్ ఇంకా మిరపకాయలు అయితే అన్ని కట్ చేసి పెట్టి నేనైతే చికెన్ కర్రీ చేసేసిన. ఇక మా వదిన ఫోన్ చేసి రానే డగడగా పోయినా. ఇక పోయినాక అన్ని డెకరేషన్ అయితే నేనే చేసేసిన మా వాళ్ళతోటి అన్ని ఊదిపించుకుంటా. అప్పుడే మా అన్న టెంట్ హౌస్కి వెళ్ళి 2 లైట్లు తెపోరా అంటే పోయి అయితే లైటింగ్ అయితే వేసేసుకొని వచ్చేసిన. ఇక రాగానే అయితే మా అన్న అన్ని సెట్ చేసి పెట్టేసిండు. ఖతర్నాక్ ఉంది మొత్తం అయితే సెట్. ఇక మా షైన్ ఏమో లైటింగ్ చూసి అలా ఫోజులు అయితే ఇస్తుంది ఫోటోలకి. ఇక దాని తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నేను కూడా కేక్ పెట్టేసిన. షైన్ అయితే నాకు పెద్ద కేక్ పెట్టి తినేసిన. దాని తర్వాత మా వదిన ఇంకో పెద్ద కేక్ ఇచ్చింది. మళ్ళీ తినేసిన. ఇంటికి రాగానే ముందే పెట్టుకొని చికెన్ అయితే కుమ్మేసిన ప్లేట్లో పెట్టుకొని రైట్ మనం